నా పేరు నందిగా వెంకటేష్. తెలంగాణ రాష్ట్ర బహిరంగ పోరాట సమితి అధ్యక్షుడిని మరియు బహుజన సమాజ్ పార్టీ ఎల్బీనగర్ బిఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈనాడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న అబుదయనగర్ కాలనీ కమిటీయాల్లో మరి ఈ ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు, కిడ్నాపులు, మరి ఎస్సీ కేసులు, అత్యాచారాలు, కిడ్నాపులు విపరీతంగా ప్రభుత్వం తరఫున కావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఉండి కూడా స్థానిక పోలీసులు కూడా కట్టడి చేయలేక పోతున్నందున మేము చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 6 నెలల నుండి శ్రీలత రెడ్డి అనే ఒక అగ్రకులానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక మాయ కిలాడి, ఒక ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పెద్ద మాయ కిలాడి అయ్యి ఒక డాన్గా ఆస్తినాపురం సెంటర్లో సీదుర్గా టైలర్ షాప్ పెట్టి మరి అక్కడ టైలర్ షాప్ పెట్టి వృత్తి చేస్తుండగా మరి కేదాబాదు లలిత అనే మన ఎస్టీ గిరిజన బిడ్డలు పోయి అమ్మ తల్లిగారు నా బ్లౌజులు కుట్టండి అని చెప్పేసి 3 బ్లౌజులు చేయడం జరిగింది శ్రీలత గారి టైలర్ షాప్లో. ఇచ్చిన తర్వాత 1, 2, 3, 4 సార్లు చెప్పులకు కాళ్ళు తిరిగే విధంగా తిరిగినా కేదావతి లలిత నీ జాకెట్ ఇంకా కాలేదమ్మని చెప్పేసి నిరాకరించింది. పోయి మన కేదావతి లలిత గట్టిగా నిలదీయగా, ఏం పట్టేలమ్మా, ఏం దొరమ్మా, మీరు మా లమ్మడోళ్ళ బట్టలు మీరు కుట్టరా, మా మాదిగోళ్ళ బట్టలు మీరు కుట్టరా, నువ్వు వేసుకోకపోవని చెప్పేసి జాకెట్ తీసి బయటకు తీసేయమని జరిగింది శ్రీలత రెడ్డి గారు. వెంటనే శ్రీలత దగ్గర ఉన్నటువంటి అతని మనిషి ఒక వ్యక్తి అతను వచ్చి మన ఈ కేదావతి లలితను లేపి షాప్లో తీసుకొచ్చి మరి షట్టర్ కిందికేసి మరి మన కేదావతు లలిత మీద పిడుగుద్దు గుద్ది కులం పేరుతో దూషించడం కాకుండా లంజదానాన్ని వరకుండి చెప్పుకో. స్థానికంగా పోలీసులు కానీ, డీజీపీ కానీ, సిపి కానీ, ఎస్ఐ కానీ అందరు నా వాళ్ళే, నా చుట్టాలు. నేను చెప్పిందే ఇక్కడ జరుగుతుంది, నేను చేసిందే నా ప్రభుత్వం, నేను చేసిందే వేదం, నేను ఇక్కడంటే డాన్ అని చెప్పేసి అని హెచ్చరించింది. వెంటనే గగ్గోలు పడుకుంటూ మా గిరిజన బిడ్డలు, మా ఎస్సీ బిడ్డలు, ఇలా ఎస్సీ బిడ్డలు గందరగోళంతో మరి ఇక్కడ అది సాయినగర్ గుడిసెల కాలంలో ఉంటూ వాళ్ళ స్థానిక లీడర్లు చెప్పగానే ఎంబడే స్థానిక లీడర్లు మన యేసప్ప గారు పోయేసి మరి మన స్థానిక ఏసీపీ అనేది వనసపురంలో కంప్లైంట్ చేయగా వెంటనే ఏసీపీ రెడ్డి గారు మరి నిజ నిజాధన కమిటీ వేసి మరి నిజమైన కేసు అని చెప్పేసి ఎంబడే ఎస్సీ కేసు బుక్ చేసినారు. 3-4 రోజుల తర్వాత అరెస్ట్ చేసినందుకు ఏసీపీ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఏ పోలీస్ అయినా పోయినా, ఏ మరాబ్స్ పోయినా ఈ తెలంగాణ ప్రభుత్వము అన్ని కబ్జాలు, అన్ని భూ కబ్జాలు, అన్ని దాడులు, ఎస్టీలపై అత్యాచారాలు, నేరాలు, కిడ్నాపులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి శ్రీలత మేడము దానిగా ఉండి స్థానికంగా గతంలో 5-6 మంది సబ్ ఇన్స్పెక్టర్ల దగ్గర బ్లాక్మెయిల్ చేసి మీ మీద కేసు పెడతా అని చెప్పేసి, మీపై డీజీపీకి కంప్లైంట్ చేస్తా, సిపి కంప్లైంట్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర అక్షరాలు 5-6 లక్షలు వసూలు చేసిన రోజులు కూడా ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాడు మరి అస్తినాపురం సెంటర్లో మరి శ్రీలత రెడ్డి ఇలాంటి రాజకాలు సృష్టిస్తున్నందున మరి సామాన్యుడు పోయి ఒక దరఖాస్తు తీసుకొని పోతే మరి చెప్పులు అడిగే విధంగా పోయినా కానీ ఎలాంటి కేసులు నమోదు చేస్తారు పోలీసులు. మరి శ్రీలత రెడ్డి ఓంగానే ఒక వైట్ పేపర్ మీద ఒక ముఖ రాయంగానే
మరి ఎందుకు మీరు భయపడుతున్నారు స్థానిక పోలీసులు? ఎందుకు మీరు భయపడి ఎమ్మడే మీరు కేసు ఉన్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ హక్కులు సమానంగా రాశారు. ఎస్సీలకు, బీసీలకు, మహిళలకు అందరికీ హక్కులు సమానంగా రాశారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా ఓటిస్తేనే ఇలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇలా కోర్టులు ఉన్నాయి, ఇలా న్యాయస్థానాలు ఉన్నాయి, ఇలా ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయి. ఈరోజు మరి ఎక్కడ రాజ్యాంగం పోతుంది, ఎక్కడ దారితీస్తుంది? ఇంకా ఎస్సీల మీద అత్యాచారాలు, ఈ స్మగ్లింగ్లు, ఈ దాడులు, ఈ రెడ్డిలు ఇంకా దురాంకరంతో చేస్తున్నందుకు మేము చాలా సిగ్గుపడతామని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే మన మిత్రుడు వెంకటేశం రిపోర్టర్, స్థానిక రిపోర్టర్ గారు తాను శ్రీరథ రెడ్డి గారికి ఏ సమస్య ఉన్నా చెల్లమ్మని కొన్ని ఫోన్ చేయగానే అన్నయ్య నువ్వు రావాలా మా ఇంటికి అని చెప్పి శ్రీరథ చెప్పగానే ఎమ్మడే పోయేసి శ్రీధర్ రెడ్డి గారికి నేను ఒక చిట్టి చేస్తున్నాను, 50 లక్షల రూపాయల చిట్టి. అన్నయ్య నాకు ఇద్దరు మంది క్యాండిడేట్ నాకు తక్కువ ఉన్నారు, మీరు ఒక చిట్టి వేయండి అంటే ఎమ్మడే 25,000 కూడా గూగుల్ పేలో మన వెంకటేశాన్ని పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక తక్కువ అంటే ఒక రెడ్డిని తీసుకుపోయి కూడా 10,000 రూపాయలు నగదుగా శ్రీరథ రెడ్డి గారికి కట్ చేయడం జరిగింది. వెంకటేష్ గారు మాట్లాడుతూ అట్లా పరిచయం కాగానే శ్రీరథ రెడ్డి మన వెంకటేష్ గారిని బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నీ మీద ఖచ్చితంగా నేను ఇలా డీజీపీ కానీ సిపి కానీ సిఐ కానీ మీద కామెంట్ చేస్తానని చెప్పేసి హెచ్చరించింది. మన విలేకరి మీద, స్థానిక విలేకరి మీద వెంకటేష్ గారి మీద హెచ్చరించడం కాకుండా ఎమ్మడే గతంలోనే నిన్నాక మొన్ననే మరి తన లిఖితపూర్వకంగా పోయి మరి వలసపురం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయగానే మరి స్థానిక పోలీసులు మరి వాళ్ళ అమాయకులు అనుకోవాలన్నా, వాళ్ళు నిజాయితీలు అనుకోవాలన్నా, మరి వాళ్ళకు మరి చట్టాలు లేవా? వాళ్ళు ఎస్సీలకు చట్టాలు అది సపరేట్ ఉన్నాయా? మరి అగ్రవర్ణాలకు సపరేట్ చట్టాలు రాసిండ్రా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? పోగానే మరి ఒక రెడ్డి అని ఒక డాను శ్రీరథ రెడ్డి ఒక డాన్ అని భయపడేసి ఎంబడే ఎల్ఎఫ్ఐఆర్ బుక్ చేసి మా విలేకరి మీద సామాన్యుడు ఒక బీసీ క్యాండిడేట్ మీద ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను స్థానిక పోలీసులను నేను నిలదీస్తూ ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా మీకు చెప్పేది ఒకటే, ఈనాడు కేతావతి లక్ష్మి మీద ఎస్సీ ఎస్టీ కేసు అయ్యి తిరుమల ఏసీపీ ఎల్బీ గారు రెడ్డి గారు అరెస్ట్ చేసినందుకు ఆయన ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలుపుతూ ఆయనను నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కేతావతి లక్ష్మి సాయినగర గుడిసెల్లో నివాసం ఉంటున్నందుకు ఈ శ్రీరథ రెడ్డికి సంబంధించిన వ్యక్తి హరీష్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యి ఈ కేతావతి లక్ష్మికి ఫోన్ చేసి ఏ లమ్మడిదానా నువ్వు ఎక్కడ ఉన్నావే సాయినగర్లో, నువ్వు శ్రీరథ రెడ్డి మీద పెట్టిన కేసును ఎస్సీ కేసు నువ్వు విడ్డా తీసుకోకపోతే నేను చంపేస్తా అని చెప్పేసి హెచ్చరించి నీకు 5 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఆమె నాన్న ఇబ్బందులు పెడితే ఆమెకు ఫోన్ రికార్డ్ చేసుకొని రాకుండా కానీ పక్కా లీడర్కి ఇచ్చేసి రికార్డు చేయడం జరిగింది. అదేవిధంగా లోకసాని హరీష్ రెడ్డి ఈనాడు ప్రోత్సహిస్తున్నారు ఎవరంటే శ్రీరథ రెడ్డి అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే స్థానిక పోలీసులు కంప్లైంట్ చేస్తే ఇదే లోకసాని హరీష్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు కూడా నమోదు జరిగిందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకు పోలీసులు మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ విషయంలో? ఎందుకు మీకు శ్రీరథ రెడ్డికి మీకు సంబంధాలు ఏంది? శ్రీరథ రెడ్డికి మీకు ఎలాంటి స్వభావాలు ఉన్నాయి? గతంలోనే 5-6 మంది సబ్ ఇన్స్పెక్టర్లను నమ్మించి మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన గత శ్రీరథ రెడ్డి గారి ఉందని చెప్పి అందరికీ స్థానికంగా పోలీసులకు కానీ స్థానిక ప్రజలకు కానీ అందరు తెలిసిన విషయమే. ఆ శ్రీరథ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఈనాటి సామాన్య ప్రజలను, బీద ప్రజలను, ఎస్సీలను, బీసీలను అందరినీ కలిసి ఈ విధంగా విచక్షణ కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఇలా ఒక మాది డైమానిక్ లీడర్గా అది డాన్ లీడర్గా శ్రీరథ రెడ్డి పొద్దున్నందుకు నేను చాలా అది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇట్టి లోకసాని హరీష్ రెడ్డిని ఎమ్మడే స్థానిక పోలీసులు అరెస్ట్ చేయకపోతే డీజీపీని కలుస్తాం, మన మానవ హక్కుల కమిషన్ కలుస్తాం, సిపిని కలుస్తాం. మీరు వెంటనే లోకసాని హరీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్థానిక పోలీసులు మీరు వలసపురం పోలీసులారా, ఏసీపీ గారు, సిఐ గారు కానివ్వండి, స్థానిక ఎస్ఐలు కానివ్వండి, ఈరోజు మీరు ఇతనిపై లోకసాని రెడ్డిపై ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని అరెస్ట్ చేయకపోతే మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ముందు ధర్నా చేస్తామని చెప్పేసి నేను బైనకరపడ సమితి నుంచి డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. స్థానిక పోలీసులను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిత్రులారా, నా పేరు రాతలావత్ శేఖర్ నాయక్, లంబాడి హక్కుల రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు విలేకరుల సమావేశం నిర్మించినందుకు పత్రికా మిత్రులకందరికీ రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, సోదరులారా, ఈరోజు ఏదో బహిరంగ సభ కాదు, చిన్న ఎస్సీ ఎస్టీ దళితుల మీద జరుగుతున్న దాడులు కానీ అక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో అనేక రకంగా వ్యతిరేకత ఉన్నాయి. అందులో భాగంగానే మన కేతావత్ లలిత అనే మహిళపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇతరితర ప్రాంతాల నుంచి వచ్చి మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే శ్రీలత రెడ్డి అనే మహిళ ఈరోజు ఓ షాప్ను నడిపించుకుంటూ బతుకుతూ ఉంది. ఈరోజు రెడ్డి బ్రదర్స్ కానీ ఈరోజు అనేక బ్రదర్స్లు ఉన్నాయి, అక్కడ మనం కూడా షాపింగ్ పోతూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ షాపింగ్ మాల్కి పోతారు. ఏదైనా టైలరింగ్ ఉంటే మనం జాకెట్ ముక్కలు తీసుకుంటాం, కుట్టించుకుంటాం. ఆ రకంగా పోయే సందర్భంగా మీరు ఇచ్చిన జాకెట్లను పాపగండ చేసి మేము అడిగిన పాపాన నీవు లంబడదానా ఏంది, ఎక్కడి నుంచి వచ్చినావు, మీకు మేము జాకెట్లు కుట్టాలా అనే ఈ అంటే అనరాని పదాలతో దూషించడం ఇది చాలా సమంజసం కాదు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఏది ఏమైనా శ్రీలత రెడ్డి విషయంలో మేము ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఏది ఏమైనా ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటే వీళ్ళు టైలర్ల దగ్గరికి పోయి అంటే వీళ్ళు జాకెట్లు కుట్టుకోకూడదా? ఈ రాష్ట్రంలో ఇట్లాంటి జీవోలు ఏమైనా ఉన్నాయని మేము సూటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రస్తావన మరోసారి ఉత్పన్నమైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడి హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని కుల సంఘాలను ఏకం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మేము ఖచ్చితంగా తీవ్రంగా ఆరోపణ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దీనికి కట్టుబడి ఉండాలి. ఇంకో విషయం ఏం చెప్తా ఉన్నాం, ఈరోజు కేసు పెట్టారు, రిమాండ్ పంపించారు. మళ్ళీ అదే కిలాడి లేడీ బయటికి వచ్చి ఈ సర్వ సమాజంలో తల దించుకునే విధంగా ఈరోజు పోలీసులు వాళ్ళ ఆ అమ్మాయి వైపు వ్యవహరిస్తామన్నారు. మేము ఏసీపీ గారికి చెప్తా ఉన్నాం, అయ్యా మీకు మాకు దూషణ కాదు, మీకు మాకు సంబంధాలు కాదు, మీరు రక్షించే వాళ్ళే ఈరోజు ఈ సమాజంలో ఉన్న వాళ్లకు భక్షణ చేసే వాళ్ళకి మీకు రక్షణ ఇస్తున్నారు. మామూలు మనిషికి మీరు రక్షణ కరువైంది. ఏది ఏమైనా శ్రీలత రెడ్డి ఈ సర్వ సమాజంలో మంచిగున్న సమాజాన్ని కలుషితం చేసే విధంగా ఈరోజు శ్రీలత రెడ్డి వ్యవహరిస్తూ ఉంది. అందులో మా అన్నయ్య చెప్పినట్టు మీ డిపార్ట్మెంట్లే కొంతమందిని ఈరోజు ఎరవేసి డబ్బులు తీసుకునే విధంగా ఈ రకంగా మీరు పోలీసు సిబ్బందికే మీరు అన్యాయానికి గురి చేస్తే ఇప్పుడు మామూలు జనానికి ఏ రకంగా మనకు ఆసరా ఉంటుందని మేము కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు మేము చెప్పదలిచాం. ఏది ఏమైనా సిపి గారి నుంచి డీజీపీ గారి నుంచి కింది స్థాయి పోలీస్ స్టేషన్లో ఎవడైనా సరే ఖచ్చితంగా శ్రీలత రెడ్డి మోచేతి నీళ్లు ఎవడైతే తాగితే ఖచ్చితంగా దానికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సిందిగా మేము కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నాం. ఇది ఏది ఏమైనా శ్రీలత రెడ్డి లోనికి పోయి బయటికి వచ్చి ఇంకా మా గిరిజన మహిళ మీద ఇంటికి పోయి దూషించి మేము నీ అంతు చూస్తాం, నీవు కేసు వృద్ధా చేసుకుంటే బాగుండదని ఇంకో వ్యక్తిని మా ఇంటికి పంపించి నీవు ఆ రకంగా అరాచకాలు సృష్టిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము కేసీఆర్ గారిని ఒక హోంమంత్రి మహమూద్ అలీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సార్ దయచేసి ఇలాంటి మాయా కేడీల మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ ఓపెన్ చేసి ఖచ్చితంగా బయటికి రాకుండా తక్షణమే ఇట్లాంటి లేడీలను మీరు చెంచలు కట్టడి చేసి చెంచలు కూడా జైలు పంపించాల్సిందిగా మేము సభాముఖంగా నేను కోరుతా ఉన్నాను. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం సంఘం ఆధ్వర్యంలో వచ్చిన కుల సంఘాల ఆధ్వర్యంలో దళిత బహుజన గిరిజన సంఘాలను అందరినీ ఏకం చేసి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తూ శ్రీలత రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఆమెను ఎక్కడ కూర్చోబెట్టాలనో అక్కడ కూర్చోబెట్టవలసిందిగా న్యాయం చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర దళిత వేదిక అధ్యక్షునిగా పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి వనస్థలిపురం పోలీసు వాళ్లకు ఒక ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి
చేయకుండా విచారణ జరిపిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. మరి ఈ శ్రీలతారెడ్డి అనే ఒక ఒంటరి మహిళ భర్తను వదిలేసి గత 14-15 సంవత్సరాలుగా ఈ హస్తినాపురం ఎల్బీనగర్ కాన్స్టిట్యూషన్లో నివసిస్తూ డబ్బున్న మగవాళ్ళను ఎరవేసి వాళ్ళ పైన పోలీసులకు ఫిర్యాదు చేసి వారి వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఈనాడు సభ్య సమాజం ఆడ సమాజం సిగ్గుపడే విధంగా తయారు చేస్తుంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితం ఏరుకొండ వెంకటేష్ ప్రజావాణి అతన్ని పాముగా కొన్ని కేసులలో వాడుకొని అతన్ని మీడియేటర్గా వాడుకొని అతని వద్ద డబ్బులు గుంజాలనే దురుద్దేశంతో 2 రోజుల క్రితము ఏరుకొండ వెంకటేష్ ప్రజావాణి పత్రిక రిపోర్టరు అతని పైన వనస్థలిపురం పిఎస్లో 2 రోజుల క్రితం ఫిర్యాదు చేసి నా ఇంటికి వచ్చి నన్ను చీరబట్టి లాగి ఇచ్చేశాడని చెప్పేసి అతనిపైన ఫిర్యాదు చేసింది. అతని వద్ద నుండి 2 చిట్టీల వ్యాపారం కూడా చేస్తున్నటువంటి ఈ మాయాలేడి శ్రీలతారెడ్డి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చిట్టి డబ్బులు అడిగినందుకు నా ఇంటికి వస్తావారా అంటూ పలకలేని విధంగా దూషించి ఈరోజు అతనిపైన కేసు పెట్టింది. అదే నిన్న ఇదే వెంకటేష్ కూడా ఆమెపై నేను చిట్టి డబ్బుల కోసం వెళ్ళి నాతో చిట్టి డబ్బులు కట్టించుకొని చిట్టి డబ్బులు అడిగినందుకు నా పైన కేసు పెడతారని చెప్పేసి పోలీసు వారిని అడిగితే ఇతను కూడా ఆమెపై ఫిర్యాదు చేయడం జరిగింది. మరి శ్రీలతారెడ్డి కేసు పెడితేనేమో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తారు ఈ వనస్థలిపురం పోలీసు వారు. మరి ఒక ప్రజావాణి రిపోర్టర్ అతను ఫిర్యాదు చేస్తే మాత్రం ఎంక్వైరీ చేసిన తర్వాత మేము కేసు కడతామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వనస్థలిపురం సిఐ గారిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇమ్మీడియట్గా జరిగినటువంటి పర్యావరణం తప్పదని చెప్పేసి వెంకటేష్పై ఫిర్యాదు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇమ్మీడియట్గా తక్షణము ఎఫ్ఐఆర్ చేసి శ్రీలతారెడ్డిని రిమాండ్కు పంపించవలసిందిగా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా పోలీసు వారిని హెచ్చరిస్తున్నాము. జై భీమ్. ఈ ఎలిమినేటి శ్రీలతారెడ్డి గారు నాకు గత 5 నెలల క్రితము ఒక కేసు విషయం కాంప్రమైజ్ చేయమని చెప్పేసి నా మిత్రుని ద్వారా పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత తరచూ నాకు ఫోన్ చేస్తూ ఉండేది. ఆ కేసు విషయం కొంచెం కాంప్రమైజ్ చేపి నాకు డబ్బులు ఇప్పి అని చెప్పేసి పరిచయం అయింది. అది చేపించు అదే క్రమంలో నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఏమైందంటే ఈమె చిట్టీలు కూడా చేస్తుంది. నాకేం చెప్పింది, అన్న 2 చిట్టీలు ఖాళీ ఉన్నాయి, వెయ్యి నేను చిట్టి కమిట్మెంట్ ఇస్తా, మార్చి నెలలో నీకు చిట్టి 1,00,000 రూపాయల చిట్టి వేస్తున్నా, కమిట్మెంట్ ఇస్తా, మార్చి నెలలో నీకు లిఫ్ట్ చేయించి ఇస్తా, ఎలా నువ్వు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా అంటున్నావు కాబట్టి ఆ నెల ఇస్తే నీకు కూడా కొంచెం ఉపయోగం అవుతుంది అని చెప్పేసి నాకు మాయమాటలు చెప్పేసి నేను నాతో పాటు నా ఫ్రెండ్తో చిట్టి చేయించిన. నేను 5 నెలల్లో చిట్టి అమౌంట్ కట్టిన, మా ఫ్రెండ్ కూడా 2 నెలలు కట్టేసిండు. తర్వాత ఏమైందంటే ఈమె మీద ఒక ఎస్టీ కేసు ఈ వనస్థలిపురంలోనే ఎస్టీ కేసు అయింది, జైలుకు పోయేసి వచ్చింది. అయితే నా చిట్టి జైలుకు పోయి వచ్చిన తర్వాత చిట్టి డబ్బులు అడిగితే చిట్టి అన్నీ క్యాన్సిల్ చేసిన, నాకు ఇప్పుడు చిట్టీలు కలెక్షన్ అవుతలేదు, నా మీద కేసులు ఉన్నాయి, నేను వసూలు చేయడము ఎప్పుడు నేను జైలు పోతానో ఎప్పుడు ఉంటానో తెలియదు, కాబట్టి చిట్టీలు క్యాన్సిల్ చేసిన అన్న అని చెప్పింది. మరి క్యాన్సిల్ చేసినందుకు మరి మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేసేయి అని నేను అడిగితే అదే క్రమంలో నాతో వారం రోజుల దాకా నేను రేపిస్తా మాపిస్తా అని చెప్పేసి వారం రోజులు గడిపింది. దాదాపు నా గ్రూప్లో 20 మంది ఉంటారు. అయితే గడుపుతూ ఫోన్ చేసినప్పుడల్లా రేపిస్తా మాపిస్తా అని చెప్పేది. షాప్ దగ్గర పోయినా కానీ రేపు ఎల్లుండి రేపు అని ఇట్లా వారం రోజులు గడిపింది. నేను వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. షాప్ దగ్గరకు వస్తే షాపు పక్క వాళ్ళని షాప్ షట్టర్ మూసేసి ఉంది, పక్క వాళ్ళని అడిగితే లేదు వాళ్ళు షాపు తీసేసిర్రు వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే నేను ఏం చేసిన వీళ్ళని లోకల్ కొంచెం విచారిస్తే ఆ పక్కనే ఉంటుందని తెలిసింది. ఒకరోజు నేను మొన్న ఆదివారం రోజు 4వ తారీఖు ఆదివారం రోజు నాకు అడ్రస్ దొరికింది. ఇంటి దగ్గరకు పోయి అడిగిన, చిట్టి డబ్బులు ఇస్తున్నావుగా చెల్లమ్మ, మరి నాకు ఇచ్చేసేయి, నాకు నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా, నాకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి అని చెప్తే నన్ను బండబూతులు తిట్టి, నువ్వు నన్నే డబ్బులు అడుగుతావురా, నువ్వు నా ఇంటికాడికి వస్తావా, నీ మీద నేను ఎంతమంది మీద పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంతమందిని భయపట్టించినో నీకు తెలియదా, నువ్వు ప్రెస్ రిపోర్టరు కదా అని చెప్పేసి నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి తెల్లారి వచ్చేసి ఉల్టా నా మీదనే కేసు పెట్టింది. ఏమని నాకు ఫోన్లు చేసి నన్ను వేధిస్తుండు, నా మీద నన్ను
ఇంటికాడికి వచ్చి భయపెడుతుండు అని చెప్పేసి కేసు పెట్టింది. నేను నాకు తెలియదు అసలు ఇంతవరకు కూడా నాకు పోలీసులు వనస్థలిపురం పోలీసుల నుంచి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఆమె కేసు ఇచ్చింది, ఫైల్ ఇచ్చింది, కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు, ఎఫ్ఐఆర్ చేసారు. అదే నేను నిన్న కంప్లైంట్ ఇచ్చిన సిఐ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది యాక్చువల్గా ఈమె చిట్టీలు చేస్తుంది, చిట్టి అసలు మోసం చిట్టి అది రిజిస్టర్డ్ కూడా కాదు, 0 చిట్టీలు చేస్తున్నారు, మీరు దాని మీద విచారించి నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే, నీది ఎఫ్ఐఆర్ కాదు, నీది సివిల్ కేసు అవుతుంది పో అని చెప్పేసి వనస్థలిపురం పోలీసులు నాకు సమాధానం ఇచ్చి నాది ఎఫ్ఐఆర్ కూడా చేయమని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీ ద్వారా పత్రికా సోదరుల ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే, నాకు న్యాయం చేయించండి. నాకు డబ్బులు ఇప్పించేసి ఆమె పెట్టిన తప్పుడు కేసును ఆమె పెట్టిన తప్పుడు కేసు ఆమె ఇంతవరకు కనీసం ఒక 20-30 మంది మీద కేసులు పెట్టింది. ఏ ఒక్క కేసు కూడా నిలబడలేదు, ఏ ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదు. అన్ని కేసులు పెట్టడము, ఆమె ఏం చేస్తే కేసులు పెట్టడము, వాళ్ళతోనే మాట్లాడుకోవడం, డబ్బులు డిమాండ్ చేయడం, కాంప్రమైజ్ కావడం, ప్రతిదీ తప్పుడు కేసు అనే విషయము పోలీసులకు కూడా తెలుసు. కానీ ఇట్లాంటి వాళ్ళకు మరి పోలీసులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మరి మాకైతే అర్థమవుతలేదు. కాబట్టి సోదరులు మీ ద్వారానైనా కనీసము మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.